అధికార మదంతో రెచ్చిపోతున్న పచ్చ ముఠాకు గుణపాఠం చెప్పేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోంది. అధికారం అండతో వేధించిన ప్రతి ఒక్కరికి ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసేలా చేసేందుకు సిద్ధమవుతోంది. రెడ్ బుక్ బాధితుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక యాప్ను రూపొందిస్తోంది. వచ్చే వారమే దాన్ని లాంచ్ చేయబోతున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఒక చేతిలో అధికారం, మరో చేతిలో రెడ్ బుక్ పట్టుకుని విర్రవీగుతున్న ఎల్లో బ్యాచ్ కు చెక్ పడే రోజులు దగ్గర పడ్డాయి. ఇప్పుడు అధికారం ఉందని, ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని అనుకుంటున్నారేమో గానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని, తమకు చీకటి రోజులు వస్తాయని పచ్చముఠాకు తెలిసేలా చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తగిన ఏర్పాట్లు చేస్తోంది. తమకు నచ్చలేదనో, ప్రత్యర్థి పార్టీకి చెందినవాడనే సాకుతోనో తమ పార్టీ కార్యకర్తలు నాయకులపై దాడులు చేయటం, అక్రమ కేసులు పెట్టి జైళ్ల పాలు చేయటం వంటి ప్రతి అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఈ 14 మాసాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక వేల మంది రెడ్ బుక్ బాధితులుగా మారిపోయారు. పోలీసు వ్యవస్థను సర్వనాశనం చేస్తూ తమ ఇంటి వాచ్మెన్ల మాదిరిగా వారిని ఉపయోగించుకుంటోంది. పచ్చ చొక్కాలు ఎవరి పేరు చెబితే వారిపై కొందరు కాకీలు అడ్డగోలుగా కేసులు పెట్టి లోపలేస్తున్నారు. పచ్చ చొక్కా పైన కాకి చొక్కా వేసుకుని అధికార పార్టీ నేతల దుర్మార్గాలకు కొమ్ము కాస్తున్న పచ్చ కాకీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే గుర్తించి వారి వివరాలన్నీ నమోదు చేసుకుంది. అలాంటి కాకీలు, పచ్చ చొక్కాల బాధితుల కోసం వైఎస్ఆర్సీపీ ప్రత్యేకంగా ఒక యాప్ను రెడీ చేస్తోంది. బాధితులే స్వయంగా తమను ఎవరెవరు ఇబ్బంది పెట్టారో ఆధారాలతో సహా యాప్లో అప్లోడ్ చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇటీవలే ఆ యాప్ గురించి ప్రస్తావించారు. తాజాగా న్యాయవాదుల సమావేశంలో కూడా యాప్పై మరింత స్పష్టత ఇచ్చారు. యాప్ తయారీలో న్యాయవాదులను కూడా భాగస్వాములుగా చేస్తున్నట్లు ప్రకటించారు. అధికారం ఉంది కదా అని చెప్పి, యూనిఫామ్ ఉంది కదా అని చెప్పి దుర్వినియోగం పరచడం అన్నది ఎంతటి బాధ కలిగిస్తుంది అటువైపున వ్యక్తికి కూడా అన్నది ఇటువైపున వ్యక్తికి కూడా అర్థం కావాలి. అర్థం కావడానికి అందుకనే లాయర్లు చేయించిన ఈ యాప్ని మనందరి సమక్షంలోనే నెక్స్ట్ వీక్ అది కూడా లాంచ్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం. సక్రమంగా పాలన చేసేందుకు ప్రజలు అధికారం అప్పగిస్తే పాలన గాలి కొదిలేసి అధికారం చేతిలో ఉంది కదా అని హింస, విధ్వంసాలు సాగిస్తూ పార్టీ శ్రేణులను వేధిస్తే సహించేది లేదని వైఎస్ జగన్ విస్పష్టంగా ప్రకటించారు. తమ పార్టీ కార్యకర్తలు, నాయకులపై రెడ్ బుక్ ప్రయోగించి వేధించిన ప్రతి ఒక్కరికి చట్ట ప్రకారమే చుక్కలు చూపించేందుకు వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ గా డిసైడ్ అయిపోయింది. గడిచిన 14 నెలలుగా రాష్ట్రం అల్లకల్లోలంగా తయారైంది. ఈ పరిణామాలు గమనిస్తున్న వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నేతల జోలికి వచ్చిన వారిపై సీరియస్ గా ఉన్నారు. అందుకే చట్టపరంగా వారందరిపై చర్యలకు ఏర్పాట్లు చేస్తున్నారు.